హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ట్ కుకింగ్ లాస్. సో ఇక్కడ నేను రెండు పిండ్లు కలిపి నేను కలుపు అట్లా అంటారు కదా, అలాగే నేను కలుపు చపాతీలు చేయబోతున్నాను అబ్బా. సో అవి కొంచెం వచ్చేసి పిండిలో వచ్చేసి రాగి పిండి అండ్ చపాతీ పిండి. ఇక్కడ నేను సరిపడేది పిండి అయితే రాగి పిండి తీసుకున్నాను, సరిపడ గోధుమ పిండి అయితే వేసుకొని రెండు బాగా కలుపుకున్నాను. ఏదైనా పిండి మనం చేతులతో కలుపుకుంటే బాగుంటుందబ్బా. సో నేను అందుకే ముందు బాగా మిక్స్ చేశాను. సో ఇక్కడ సరిపడినంత సాల్ట్ అయితే వేశాను. మళ్ళీ మంచిగా కలుపుకుంటున్నా. కలుపుకొని ఇక్కడ కొన్ని నీళ్ళు పోసుకొని ఇక్కడైతే నేను కలిపేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో దానిలోకి వచ్చేసి కాంబినేషన్గా ఇక్కడైతే నేను ఆహ్, పన్నీరు కర్రీ వండుతున్నాననమాట. సో ఇక్కడ చిన్నగా 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్‌లో వేసుకున్నాబ్బా. సో ఇక్కడికి దీనిలో టేస్ట్‌గా బావుంటదని చెప్పేసి నేను ఇక్కడ బోరుమిరగాయలు ఉన్నాయి కదా! సో అవి కూడా తీసుకున్నాను ఇక్కడ. ఇవి వచ్చేసి ఆహ్, పచ్చి కొబ్బరి కొంచెం మసాలా కొంచెం గ్రేవీ కోసం వేసాననమాట. అవి వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్. నేను ఇలాగ డైలీ రౌండిగా కోస్తానని చెప్పేసి ఇలాగ బారుగా కోసానబ్బా. సో ఇక్కడ స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ ఎట్టేసాను. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఇక్కడ పన్నీర్ ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో అవి వేసేసి వేపేసుకుంటున్నాననమాట. సో అవి వేగుతూ ఉంటాయి. ఈ టమాటా ముక్కలు నేను పేస్ట్ చేసుకుంటున్నానబ్బా. డైరెక్ట్‌గా అయితే వేయట్లేదు. టమాటా ముక్కలు పేస్ట్ చేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిలు వేపేసుకున్నాక మిగతాయి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేశాను. సో అవి కూడా కొంచెం బాగా కలుపుకొని కరివేపాకు అయితే ఏస్తున్నాను కొంచెం. సో చూడండి అవి కూడా కలుపుకున్నాను. సో టమాటా ముక్కలు ఆల్రెడీ పేస్ట్ చేసేసుకున్నాను కదా, అది కూడా ఏసాను. సో ఈ వేగే లోపల నా వీడియోస్ అయితే గనక ఎవరైనా చూస్తే గనక కొంచెం ఏ టైంలో పోస్ట్ చేయాలో చెప్పండబ్బా. ఎందుకంటే నాకు టైం వచ్చేసి తెలియట్లేదు. అసలు వీడియోస్ మనం అంత కష్టపడి చేసినా సరే ఎవరు చూడపోయినా అలా జీరో జీరో వచ్చినా నేనసలు ఇదవుతది కదా! ఇంక అందుకని చెప్పేసి ఏ టైమ్స్‌లో పెట్టాలో కొంచెం చెప్పండి. మెసేజ్ చేయండబ్బా. సో ఇక్కడైతే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో వేసేసాను. అవి కొంచెం కలుపుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపయితే వేసుకున్నానబ్బా. సో ఇక్కడొచ్చేసి కారం కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇది కారము వేరేది మార్చానబ్బా. అసలు బాలేదు కారము. స్వస్తిక్ కారం అని చెప్పేసి ఏదో చూపిస్తున్నారు కదా టీవీలో అనేసి. చూసాను, అసలు కారం ఏస్తే బాలేదు. ఎందుకో నాకు నచ్చలేదు. బట్ కొన్నాం కదా తప్పదు, ఇంకా ఏదో అది అయిపోయేదాకా. సో పైన ధనియాల పౌడర్ అయితే వేసుకొని కలిపేసుకున్నాను. సో ఇది కొంచెం వాటర్ అయితే వేస్తున్నాననమాట. కొంచెం అది ఎగరాలి కదా, ఉల్లిపాయలు అవి బాగా కొంచెం సరిపడేంత నీళ్ళైతే పోసుకున్నాను. సో అవి కొంచెం ఎగురుతుండగా ఇది పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసాను నేను. సో అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలనమాట. నేను దానిలో ఉంది కదా అని చెప్పేసి నేను మొత్తం తీసి వేసేసాను చేత్తో. ఇక్కడ గట్టిది కలుపుకుంటున్నాను. కలుపుకొని ఒకసారి ఉప్పు చూసుకున్నాను. సరిపోలేదని చెప్పేసి తర్వాత ఇద్దామని ఇక్కడ మళ్ళీ మూత పెట్టేసాను. ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. సో అయితే ఉడికిపోయింది. ఇదిగో నేను ఇక్కడైతే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా నేను వేపేసానబ్బా ఇవి. ఎందుకంటే బావుంటాయని చెప్పేసి. సో వేపినయన్ని నేను ఇక్కడైతే వేసేసుకుంటున్నాను. స్ మొత్తం ఇంకా వేసేసుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి మెల్లగా కలుపుకొని మనం కలుపుకున్న దాంట్లో అంటే ముక్కలు అంటుకోకుండా ఉంటాయి కదా! సో అందుకని చెప్పేసి నేను కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. సో ఇక్కడ కర్రీ అయిపోయిందబ్బా. కొంచెం ఎగురులాగా, ఎందుకంటే నేను చపాతీలోకి, రైస్‌లోకి ఉపయోగపడతదని చెప్పేసి నేను ఇంకా కొంచెం గ్రేవీ ఉంచేసాను. సో లాస్ట్‌లో కొత్తిమీర అయితే వేసాను. ఇదిగో పిండి కూడా మెత్తగా అయిపోయింది. సో ఇక్కడొచ్చేసి చిన్న ముద్దలా చేసుకొని నేనైతే చపాతీలు చేసేసుకుంటున్నాను. చూసారా ఎలా ఉంది? ఇదిగో నేనైతే మా వరకు పెట్టేస్తున్నాననమాట. సో కర్రీ చేసేసాను. ఇక్కడ చపాతీలు చేశాను. సో చాలా బావుందబ్బా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందేంటని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
టైమింగ్స్ చెప్పండబ్బా!